గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు. మనం ఈరోజు ఈ పాఠంలో జ అనే అక్షరము తర్వాత ద అనే అక్షరము తెలుసుకుంటాం నాన్న. జ అనే అక్షరము ద అనే అక్షరం తెలుసుకుంటాం. మరి ఇక్కడ ఒక బొమ్మ ఉంది నాన్న. ఏం బొమ్మ ఇది? జడ. మరి మీకు ఎవరికైనా జడలు ఉన్నాయా? చిన్న పిలకలు ఉన్నాయి గంగాకి, వేదాంశికి కూడా చిన్న పిలకలే ఉన్నాయి. ఇంకా జానుకు యష్మితాకు అయితే జడలే లేవు, అబ్బాయిలాగా కటింగ్ కొట్టించేసుకున్నారు. ఓకేనా? మరి మీ అమ్మ వాళ్ళకు ఉన్న ఎవరికైనా పెద్ద జడ? మీ అమ్మ గోదానికి ఉంది జడ. వెరీ గుడ్. ఇది ఏమంటారు అంటే ఈ బొమ్మను ఏమంటారు నాన్న? జడ అంటారు. మరి ఇదేం బొమ్మ నాన్న? దండ. మరి దండ, ఇలాంటి దండలు ఎక్కడ ఉంటాయి నాన్న? పులిందల్లో ఉంటాయి, పులివెందుల్లో ఉంటాయి. సరే, ఇంకా ఎందుకు ఉపయోగిస్తారు చెప్పండి ఆ దండలు? మనము దేవుడికి పెద్ద ఏదైనా పూజలు చేసేటప్పుడు దండలు వేస్తాం కదా. ఇంకా ఇంకా ఎప్పుడు చూస్తాం దండలు చెప్పండి? ఇంకా ఎప్పుడు చూస్తాం నాన్న దండలు? పెళ్లి కొడుకు. వెరీ గుడ్. పెళ్లిలో పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు దండలు వేస్తారా వేరా? వేస్తారు. మనకి ఎవరైనా పెద్దవాళ్ళకు సన్మానం చేసేటప్పుడు కూడా మనము దండలు వేస్తాం అన్నమాట. వెరీ గుడ్. ఇది దండ. మరి దండం దేంతో తయారు చేస్తారు నాన్న? గులాబీలు, సంపెంగలు, చామంతులు, మల్లెపూలు, ఇలా పూలతో తయారు చేస్తారు కదా. వెరీ గుడ్. ఈ బొమ్మ ఏంటి అంటే జడ. ఇది జ అనే అక్షరము, ఇది డ అనే అక్షరము. జడ. ఏంటిది? జడ. ఇది ఏం బొమ్మ అంటే దండ. దా పక్కన సున్నా పెడితే ఏమవుతుంది? దమ్. డ. దండ. ఓకే, ఇక్కడ చూడండి నాన్న. ఇక్కడ అంతా ఎవరున్నారు? చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు? మనుషులు. వీళ్ళని ఏమంటామంటే జనం అంటాం. జనాలు ఉన్నారంటారా మీరు? జనం అన్నమాట. మరి జనం అనే పదంలో మొదటి అక్షరం ఏంది నాన్న? జ. వెరీ గుడ్. ఇది ఏం బొమ్మ నాన్న? జల్లెడ. మరి జల్లెడతో ఏం చేస్తారా? కరెక్టే. పిండిని మనము చపాతీకి కానీ, పిండి బియ్యం పిండి కానీ, గోధుమ పిండి కానీ జల్లెడ పడితే దాంట్లో ఏమైనా పురుగులు కానీ ఏదైనా చిదుగు కానీ ఉంటే బయటకు వచ్చేస్తాను. జల్లెడ. వెరీ గుడ్. బియ్యం కూడా రాళ్ళు ఏమన్నా ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్. జల్లెడ. ఏం బొమ్మ ఇది? మరి జల్లెడలో మొదటి అక్షరం ఏంది నాన్న? ఏంది? జ. వెరీ గుడ్. ఇక్కడ ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు? చూడు బాగా. ఏం చేస్తున్నాడు అబ్బాయి? దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. మీరు పెట్టుకోరా దండము? ఎలా పెడతారు చూపించండి నాకు, దండం పెట్టేది ఎట్లను. వెరీ గుడ్. పొద్దున్నే రోజు అందరూ దండం పెట్టుకొని వస్తారా మీ ఇంట్లో? వెరీ గుడ్. ఇది దండం అనే పదం. ఈ పదం ఏంటి? దండం. ఈ పిల్లోడు దండం పెట్టుకుంటున్నాడు కదా, దండం అన్నమాట. మరి దండంలో మొదటి అక్షరం ఏంది నాన్న? మరి దాపక సున్నా పెడితే ఏమవుతుంది? దమ్. దాపక సున్నా పెడితే దమ్. దండం. మరి ఇదేందో? కొమ్ము కాదది. ఏనుక్కి. ఎప్పుడైనా ఏనుగు బొమ్మ చూసినారా? ఏనుక్కి అటుపక్క ఇటుపక్క ఏముంటాయి? దంతాలు ఉంటాయి. దంతాలు. మరి మనకు కూడా దంతాలు ఉన్నాయి. ఎక్కడ చూపించండి? పండ్లు. దంతాలు అంటే పండ్లు. అందరికి ఉన్నాయా పండ్లు? జానుకు లేనట్టున్నాయే. లేవా జాను? చూపించు. ఉన్నాయి, జానుకు కూడా ఉన్నాయి. మరి ఈ ఏనుగు దంతం ఇది. తెల్లగా రెండు ఉంటాయి ఏనుక్కి దంతాలు. మరి దంతం అనే పదంలో మొదటి అక్షరం ఏముంది నాన్న? దా. దా పక్క సున్నా పెడితే దమ్. ఇదేమక్షరం? తా. తా పక్క సున్నా పెడితే తమ్. దంతం. జడ, దండ, జనం, జల్లెడ, దండం, దంతం. ఇక్కడ ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కగా పలుకుతూ మీరు స్లేట్లో రాసి చూపించాలి. ఓకేనా? వెరీ గుడ్. ఓకే పిల్లలు, మనం ఇప్పుడు జ ద అక్షరాలను చూసాము, ఆ పదాలు కూడా చూసుకున్నాము.
ఇప్పుడు ఇక్కడ ఒక బాస్కెట్లో ఒక ట్రేలో కొన్ని లెటర్స్ వేసినా నాన్న. నేను ఎవరిని ఏ అక్షరం తీయమంటే ఆ అక్షరం తీయాలా. యశ్వంత్ జా తీనానా. జా చెప్పాలి గట్టిగా. వెరీ గుడ్. నెక్స్ట్ పక్కన పెట్టేసేదని కింద పెట్టేసి కా. వెరీ గుడ్. నెక్స్ట్ డా నానా. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి పా. చూపించు నాకు. పా. వెరీ గుడ్. నెక్స్ట్ గా నానా. గా. వెరీ గుడ్. నెక్స్ట్ వా. వా. వెరీ గుడ్. నెక్స్ట్ దా. 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 వెరీ గుడ్. నెక్స్ట్ రా. వెరీ గుడ్. సున్నా. జీరో కాదు, సున్నా. తెలుగు కదా మంది, ఇంగ్లీష్లో జీరో, తెలుగులో సున్నా పెట్టేసి. ఇంకో అక్షరం ఉంది, ఏంది నన్నది? లా. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. మరి ఇందాక యశ్వంత్ చేసినట్లు గంగా నేను చెప్పిన అక్షరాన్ని గుర్తుపడతావన్నా? జా. జా తినానా. వెరీ గుడ్. గా. గా. వెరీ గుడ్. పా. వెరీ గుడ్, సూపర్. డా. వెరీ గుడ్. వా. వెరీ గుడ్. రా. సూపర్. దా. 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 వెరీ గుడ్ నాన్న. కా. ఇంకా ట్రేలో ఏముంది చెప్పు నాకు. సున్నా. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి గంగాకి. ఓకే జాను, నేను చెప్పిన అక్షరం బయటికి తీసి నాకు చూపించి గట్టిగా చెప్పాలా. గా. వెరీ గుడ్. పా. వెరీ గుడ్. కా. కానన్నా. కా. కా. వెరీ గుడ్. జా. జా. చూడు బాగా. జా. వెరీ గుడ్. రా. 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 వెరీ గుడ్. దా. దండా. దా. వెరీ గుడ్. నెక్స్ట్ వా. వా. వెరీ గుడ్. డా. 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 సున్నా. లా. వెరీ గుడ్. జాను క్లాప్స్ కొట్టండి అన్న అందరూ. మరి యశ్మిత నువ్వు చేస్తావా నాన్న? గా తినన్నా. వెరీ గుడ్. జామా. వెరీ గుడ్. కా. వెరీ గుడ్. పా నాన్న. వెరీ గుడ్. డా చూపించు. వెరీ గుడ్. రా చూపించు. వెరీ గుడ్. వా. వెరీ గుడ్. దా. వెరీ గుడ్. సున్నా చూపించు నాకు. సున్నా. ఇంకో అక్షరం ఉంది, ఏం అక్షరం నాన్న అది? వెరీ గుడ్ నాన్న, సూపర్. క్లాప్స్ కొట్టండి యశ్మితకు. ఓకే పిల్లలు, మనము ఈరోజు మ్యాథమెటిక్స్లో ఒక 3 సింబల్స్, ఇవి ఆల్రెడీ మనకు తెలుసు. దీన్ని ఏమంటామంటే గ్రేటర్ దాన్. ఏమంటాము? గ్రేటర్ దాన్ అంటే ఇటుపక్క ఉండేది దీనికంటే, ఇటుపక్క ఉండేది దీనికంటే ఇది పెద్దది అని. ఈ సింబల్ని ఏమంటాము? చెప్పాలి. ఈ సింబల్ని ఏమంటామంటే లెస్ దాన్ అంటాం. ఏమంటాము? లెస్ దాన్ అంటే ఇటుపక్క ఉండేది
దీనికంటే చిన్నది అని ఏమంటాం? ఈ సింబల్ని లెస్ దాన్ ఏమంటాము? దీన్ని ఏమంటామంటే రెండు గీతలు, పైన ఒక గీత కింద ఒక గీత ఉంటే దీన్ని ఈజ్ ఈక్వల్ టు అంటాం. ఏమంటాము? గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు. గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు మనము ఒక 3 నెంబర్లు తీసుకొని ఆ నెంబర్ల మధ్య ఏది పెద్దది ఏది చిన్నది అని గుర్తులు పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? శివకేశవ, నీ ముందర 3 నెంబర్లు ఉన్నాయి శివకేశవ. ఏమేమి నెంబర్లు అవి? 9. ఓకే. ఇప్పుడు ఏంటంటే 9కి గుర్తుపెట్టుకో, 9కి 1కి మధ్యలో ఏం గుర్తు రావాలి? ఏది గ్రేటర్ దాన్? పెట్టు. కరెక్టేనమ్మా? వెరీ గుడ్. మరి ఇప్పుడు 1కి 3కి మధ్యలో ఏం గుర్తు రావాలి? పెట్టు. అంటే 1 కంటే 9 పెద్దది. అంటే 9 గ్రేటర్ దాన్ 1 అంటే 1 కంటే 9 పెద్దది. 1 లెస్ దాన్ 3 అంటే 3 కంటే 1 చిన్నది. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. శశిధర్, నీకు 3 నెంబర్స్ ఇచ్చిన, రీడ్ ద నెంబర్స్. 7, 2, 4. మరి ఇప్పుడు 7కి 2కి మధ్య ఒక గుర్తు పెట్టాలి. గ్రేటర్ దాన్ పెట్టాలనా, లెస్ దాన్ పెట్టాలనా, ఈజ్ ఈక్వల్ టు పెట్టాలనా? మరి పెట్టు, గ్రేటర్ దాన్ పెట్టు. అంటే 7 గ్రేటర్ దాన్ 2 అంటే 2 కంటే వెరీ గుడ్. ఇప్పుడు 2కి 4కి మధ్య ఏం గుర్తు పెట్టాలనో చూడు. ఏం గుర్తు పెట్టాలి? లెస్ దాన్. మరి లెస్ దాన్ గుర్తుపెట్టు. అది లెస్ దానా? అంటే 2 లెస్ దాన్ 4 అంటే 4 కంటే వెరీ గుడ్ చిన్నది. ఓకేనా? క్లాప్స్ కొట్టండి శశిధర్కి. ప్రణీత, రీడ్ ద నెంబర్స్. 6కి 8కి మధ్య ఏం సింబల్ వస్తుంది నాన్న? మరి లెస్ దాన్ ఏదో పెట్టు. అంటే 6 లెస్ దాన్ 8 అంటే మీనింగ్ ఏంటి? వెరీ గుడ్. ఇప్పుడు 8కి 10కి మధ్య ఏం సింబల్ వస్తుంది నాన్న? చెప్పు. లెస్ దాన్ పెట్టు చూద్దాం. దాని మీనింగ్ ఏమి? 8 లెస్ దాన్ 10 అంటే చిన్నది. అంటే ఇక్కడ చూస్తే చూడండి, 6, 8, 10లో 10 కంటే 8 చిన్నది, 6 చిన్నది. 6 కంటే 8 పెద్దది, 10 కూడా పెద్దది. అర్థమవుతుందా? ఓకే, వెరీ గుడ్. జగదీశ్వరి, రీడ్ ద నెంబర్స్ నాన్న. 9, 7, 5. వెరీ గుడ్. 9కి 7కి మధ్య ఏం సింబల్ వస్తుంది తల్లి? పెట్టు, గ్రేటర్ దాన్ పెట్టు. గ్రేటర్ దాన్. 9 గ్రేటర్ దాన్ 7 అంటే ఏంటి నాన్న? 7 కంటే 9 పెద్దది. వెరీ గుడ్ తల్లి. ఇప్పుడు 7కి 5కి మధ్య ఒక సింబల్ పట్టాలి. పెట్టు, ఏం సింబల్ వస్తుంది? గ్రేటర్ దాన్. వెరీ గుడ్. మరి పెట్టు. ఇప్పుడు చెప్పు, 7 గ్రేటర్ దాన్ 5 అంటే ఏంటి? 5 కంటే 7 పెద్దది. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి జగదీశ్వరికి. ఇదెంత నాన్న? ఇదెంత? ఇవి రెండు సేమా? సేమే కదా. మరి ఈ పేపర్ చిన్నగా ఉంది, ఈ పేపర్ పెద్దగా ఉంది, కానీ నెంబర్ 2నే కదా. కాబట్టి ఈ 2 రెండు ఒకటే. పెద్ద 2 రాసినా చిన్న 2 రాసినా 2 2నే. కాబట్టి 2 2 రెండు సేమ్. అంటే ఈ 2 ఒకటే.
ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు. కాబట్టి మనము ఏం గుర్తు పెట్టాలంటే ఈజ్ ఈక్వల్ టు, ఏం గుర్తు 2 ఈజ్ ఈక్వల్ టు 2 అని చదవాలి. ఓకేనా? 5 ఈజ్ ఈక్వల్ టు 5, 3 ఈజ్ ఈక్వల్ టు 3. అర్థమైంది కదా? ఓకే, వెరీ గుడ్. ఓకే పిల్లలు, మనము ఈ మధ్య ఇంగ్లీష్లో నెంబర్స్ నేర్చుకుంటున్నాం కదా. 1 నుంచి 6 వరకు నేర్చేసుకున్నాం. ఒక చిన్న గేమ్ కూడా ఆడుకున్నాం కదా. ఈరోజు మనము 7, 8 నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఆకులు ఉన్నాయి. ఎవరు కౌంట్ చేస్తారు నాన్న? జాను, కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7. వెరీ గుడ్ జాను. ఎన్ని ఆకులు ఉన్నాయి నాన్న? 7. ఆకులను ఇంగ్లీష్లో ఏమంటారంటే లీవ్స్ అంటారు. 7 లీవ్స్ ఉన్నాయి నాన్న. మరి 7 స్పెల్లింగ్ ఏందో చూద్దామా? ఎస్ ఈ వి ఈ ఎన్ 7. 7 ఎస్ఈ విఈఎన్ 7. 7 లీవ్స్ ఉన్నాయి. ఎన్ని లీవ్స్ ఉన్నాయి? 7 లీవ్స్. మరి ఇటుపక్క కొన్ని క్యాప్స్ ఉన్నాయి నాన్న. ఎవరు కౌంట్ చేస్తారు? యష్మిత కౌంట్ చేస్తారు. నిదానంగా కౌంట్ చేయనన్న. చెయ్యి 1 గట్టిగా. 1 2 3 4 5 6 7 8. వెరీ గుడ్. ఎన్ని క్యాప్స్ ఉన్నాయమ్మా? 8 క్యాప్స్ ఉన్నాయి. మరి 8 స్పెల్లింగ్ ఏంటంటే ఈ ఐ జి హెచ్ టి. ఈఐ జిహెచ్టి 8. 8 ఈఐ జిహెచ్టి 8. 8 7 ఒకసారి చెప్దామా? ఎస్ఈ విఈఎన్ 7. ఈఐ జిహెచ్టి 8. 7 లీవ్స్ 8 క్యాప్స్. ఓకేనా? ఇప్పుడు నేను ఏంటంటే ఒక చిన్న గేమ్ ఆడుకుందాం. పిల్లలు, గేమ్ అన్నాం కదా నాన్న. ఏం గేమ్ లేదు నాన్న, ఈజీ. ఇక్కడ ఏమున్నాయి రా? కలర్ కలరు ఇంగ్లీష్లో ఏమంటారు? ఊపిరి బుడ్డల్ని చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి. బెలూన్స్. ఎన్ని బెలూన్స్ ఉన్నాయి? కౌంట్ చేయండి చూద్దాం. 1 2 3 4 5 6 7 8. ఎన్ని ఉన్నాయి బెలూన్స్? 8 బెలూన్స్ ఉన్నాయి. మరి ఒక్కొక్క బెలూన్ మీద ఒక్కొక్క నెంబర్ పేరు రాసిన నాన్న. 8 పేర్లు. 1 2 3 4 5 6 7 8 ఇంగ్లీష్లో నెంబర్స్ పేర్లు రాసి పెట్టిన. మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క బెలూన్ మీద ఉన్న పేరు చదివి ఆ నెంబర్తో మ్యాచింగ్ చేయాలి. ఎవరు చేస్తారు? అన్విత్, లే పైకి. చదివి మ్యాచ్ చేయాలి. కానీ త్వరగా చదువు నాన్న. ఒక్కొక్క బెలూన్ పేరు చదివి నెంబర్ పెట్టు. పెట్టు. నెక్స్ట్. పెట్టు. నెక్స్ట్. నెక్స్ట్. వెరీ గుడ్. నెక్స్ట్. చదువు. వెరీ గుడ్. పెట్టినానా? కండినా? వెరీ గుడ్. అన్విత్ అందరు క్లాప్స్ కొట్టండి అన్న. చాలా బాగా చేసినావు. వెరీ గుడ్. యశ్వంత్, నువ్వు చేస్తావా నాన్న? చెయ్యమ్మా. పెట్టు. నెక్స్ట్.
F for PE. 5 ఐదు. ఇప్పి పెట్టు 5 బాగా పెట్టు. చెప్పు నెక్స్ట్. SC PE and 7 ఏడు. F for UR 4 నాలుగు. F5 చూసి చదువు నాన్న. ONG 1 ఒకటి. వెరీ గుడ్. యశ్వంత్ క్లాప్స్ కొట్టండి, చక్కగా పెట్టాడు. ఓకేనా?